బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. మనకు మళ్ళీ ఇంకొక హిస్టరీ లెసన్ కళ్ళ ముందు అయింది. నేపాల్లో డెమోక్రటిక్ ప్రొటెస్ట్ అని చెప్పి, జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్పి మొత్తం ఓవర్టేక్ చేసి మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని బర్న్ చేసేసి అన్ని విధ్వంసం సృష్టించారు. ఇది మన హిస్టరీ లెసన్ లో ఇంకొక చాప్టర్ వేరే ప్లేస్ లో జరిగిందన్నమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్ అక్కడ మొనార్కీ ఉండేది, రాజు. రాజు సరిగ్గా పాలించట్లేదు, పవర్ అంతా ఉంచేసుకున్నాడు, అందరినీ పేదరికంలో నెట్టేస్తున్నారని చెప్పి, కరప్షన్ అది ఇది అని చెప్పి కొంతమంది అది ఉపయోగించుకొని పవర్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆ పవర్ లోకి వచ్చిన వాళ్ళు ఇంకా అంతకన్నా కరప్షన్ అది అని చెప్పి మళ్ళీ మొత్తం అంతా కూల్ చేసి వినాశనం చేశారు అన్నమాట. ఏదైనా ఒక సెంట్రల్ పవర్ ఉండి కాన్స్టెంట్ గా ఉండేది, అలా పవర్ డైల్యూట్ అవుతూ ఉండడమే ఈ డెమోక్రసీ. ఈ మన ఇండియాలో కూడా ఈ డెమోక్రసీ కావాలి, అది కావాలి అనే వాళ్ళకి ఏంటంటే, నాకు తెలిసి ఇలాంటి గొడవలు ఇలా అయిపోతే గానీ వాళ్ళకి సంతృప్తి ఉండదని నాకు అనిపిస్తుంది. అది పవర్ ఇలా వైలెంట్ గా చేజెక్కించుకొని ఇలా విధ్వంసం సృష్టించడం వల్ల ఏమీ అవదని చరిత్ర మనకు చెప్తున్నది. ఇదంతా ఎక్స్టర్నల్ యాక్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎక్స్టర్నల్ యాక్టర్సే చేపించారు అనుకుంటే, నిజంగా ఇంటర్నల్ గా అయినా వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల పవర్ అది సస్టైన్ చేయలేరు. అందరికి పవర్ వచ్చేయాలి, అందరూ హీరోలు అయిపోవాలనే కాన్సెప్ట్ లో, అందరూ పిఎంలు అయిపోవాలనే కాన్సెప్ట్ లో ఉంటారు కాబట్టి అలా అందరూ పవర్ కోసమే కొట్టుకుంటారు. కానీ ఎవరు పని అనేది ఒక మీనింగ్ఫుల్ హైరార్కీ ఉండాలి, సిస్టమేటిక్ గా ఇంప్రూవ్ చేయాలి, కానీ సిస్టమ్ నే కూల్చేయకూడదు అనేది వాళ్ళకి కాంప్రిహెండ్ అవ్వదు. అందుకనే ఇలా అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్టేబుల్ గా పవర్ డైల్యూషన్ లేకుండా ఒక పవర్ హైరార్కీ ఉంటుందో అందులోనే మనం అటు ఇటు పైకి కిందకి వెళ్ళొచ్చు. అప్పుడే ఏ జియో పొలిటికల్ ఎంటిటీ అయినా స్టేబుల్ గా ఉంటుంది. అప్పుడే ఆంటర్ప్రినర్స్ అవుతారు, అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది, అప్పుడే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అప్పుడే ఫ్యామిలీ స్టెబిలైజేషన్ అవన్నీ ఉంటాయి. ఇది ఇంకో లెసన్. మొన్నే తెలంగాణలో అయింది. అలా పవర్ కోసం ఫైట్ చేసి డైల్యూట్ అయితే సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా పవర్ కోసం స్ట్రగుల్ ఉంటుందని. అలాగే ఇప్పుడు ఇంకోటి లెసన్ నేపాల్లో అయింది. ఓవరాల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఎలక్ట్లు ఉన్నాయని చెప్పి ఇల్లు కూల్చేయము అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.